ఏమీ భయపడద్దు, ప్రార్థన చేద్దాము, మరి చర్చికి తీసుకురా అందరూ కలిసి ప్రార్థన చేద్దామని చెప్పారు. అలాగే ఆ బిడ్డ మరి ఒకటే అంది, మేమైతే అసలు వద్దన్నాము. మరి ఆమె ఏమందంటే, నేను నా కష్టానికి మరి నేను చదివిన దానికి నేను వృధా కాకూడదు, నా ప్రయత్నం నేను చేస్తాను, ఆ తర్వాత దేవుని చెప్తామనేసి తను అన్నది. మరి స్కానింగ్ తీస్తున్నప్పుడు హాస్పిటల్లో మరి నేను అక్కడ ఉండి మరి ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకున్నాను. మరి నా బిడ్డకి ఎటువంటి కాంప్లికేట్స్ లేకుండా మరి నా బిడ్డ బాగా ఎగ్జామ్స్ రాసి పాస్ అవ్వాలని, తను ఎగ్జామ్స్కి ప్రతిరోజు వెళ్ళి వస్తున్నప్పుడు ఎగ్జామ్స్ అమ్మా ఈరోజు ఎగ్జామ్ బాగా రాసావంటే బాగా రాసావమ్మా అని చెప్పేది. మరి ప్రభు చిత్తం వల్ల మరి ఆ బిడ్డ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది, 10th క్లాసు. మరి అది దేవుని కృప. మరి పాస్టర్ గారు ముఖ్యంగా ఈరోజు నేను ఇలాగ ఉండి మరి ఎన్నో మరి నా కుటుంబం కొరకు మరి పాస్టర్ గారు ఎంతగానో మరి ప్రార్థన చేస్తూ ఉండేవారు. మరి ఎప్పుడు కూడా నేను అప్డేట్ ఇస్తూ ఉండేదాన్ని, అమ్మా నువ్వు ధైర్యంగా ఉండు, నీకేమి మరి ఏమి కాదు, ఈ రీతిగా వెళతా ఉండు అని నాకు ఎప్పటికప్పుడు సజెషన్ చెప్తూ ఉండేవారు. మరి పాస్టర్ గారికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. మరి మీరందరూ కూడా మరి నా కుటుంబం గురించి ఏవేవి పాస్టర్ గారు మరి అందరూ కూడా మరి నా కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. అలాగే మరి మా పెద్ద పాప మరి చిత్తూరులో ఉంది, అక్కడ జాబ్ చేస్తుంది. మరి ఆ బిడ్డ గురించి మరి నా యజమాని గురించి నా కుటుంబం గురించి ప్రతిరోజు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని నేను నమ్ముతున్నాను. మరి పాస్టర్ గారు ఒకటి చెప్తుంటారు, ఎప్పుడు వారంలో ఒక్కరికైనా మనం మేలు చేయాలని. మరి నేను అన్యులు ఉన్న చోట నేను నివాసం చేస్తున్నాను ఇప్పుడు. మరి వాళ్ళు నేను ప్రార్థనకి వస్తున్నప్పుడు వాళ్ళు ఒకటే అంటారు, అమ్మ నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావా, నా కుటుంబం గురించి ప్రార్థన చేయించమ్మా అని కొంతమంది అంటారు. ఈరోజు మార్నింగ్ నేను ఒకరికి మేలు చేశాను, అది నేను నా గొప్ప కాదు, అది దేవుని కృప. మరి అలాగే ప్రతి ఒక్కరు కూడా వారంలో ఒక్కసారైనా మరి మేలు చేయాలని మరి నేను కోరుకుంటున్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి మరి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి మరి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ఆమె